హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్‌లీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. మేమందరం నైట్ 1:30 వరకు కూర్చొని మా గణపతి కోసం డెకరేషన్ చేశాము. ఈ డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ బేగం బజార్ నుండి పర్చేస్ చేశాము. ఆన్‌లైన్ ప్రైస్ కన్నా బేగం బజార్‌లో 50% డిస్కౌంట్‌కి ఐటెమ్స్ వచ్చేసాయి. మేము చేసిన డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రతిసారి గణపతి తీసుకురావడానికి పిల్లలు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే మేము వంట పూర్తి చేసుకొని మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ స్పెషల్ ఉండ్రాలు, లాడు, పచ్చి పులుసు, ఇంకా ఈ రెసిపీ మహారాష్ట్ర స్పెషల్ శనగపిండితో చేస్తారు. బడ్డు అంటారు. అలా వంటలన్నీ కంప్లీట్ చేసి రెడీ అయ్యాము. మేము ఆదిలాబాద్లో అంబేద్కర్ చౌక్లో కొన్నాము. ఎవ్రీ ఇయర్ మేము మట్టి గణపతి తీసుకొచ్చే వాళ్ళం. ఫర్ చేంజ్ ఈసారి పిఓపి గణపతి తీసుకొచ్చాము. అందరికీ చూడగానే చాలా నచ్చింది. సో ఈ గణపతి ఫైనల్ చేశాము. మా హస్బెండ్ వేసుకున్న డ్రెస్ అమెజాన్లో ఆర్డర్ చేశాను. బడ్జెట్ ఫ్రెండ్లీ, జస్ట్ 489 రూపీస్కే. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలా మా బుజ్జి గణపతి ఇంటికి వచ్చేసారు. ఇంకా గణపతి పెట్టాక మా అత్తయ్య పూజ స్టార్ట్ చేశారు. అలా ఒకరి తర్వాత ఒకరు మేము పూజ చేశాము. వీళ్ళెవరు అనుకుంటున్నారా? మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్న. जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। एक दंत दयावंत चार भुजाधारी, एक दंत दयावंत चार भुजाधारी। माथे पर तिलक सोहे मूसे की सवारी, माथे पर तिलक सोहे मूसे की सवारी। पान चढ़े फूल चढ़े और चढ़े मेवा, पान चढ़े फूल चढ़े और चढ़े मेवा। लड्डुअन का भोग लगे संत करे सेवा। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। అలా పూజ అయ్యాక కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. నేను వేసుకున్న అవుట్ఫిట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ అవుట్ఫిట్ మీషోలో పర్చేస్ చేశాను. దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. నేను మా హస్బెండ్ మ్యాచింగ్ వేసుకోవాలని ఇలా పర్చేస్ చేశాము. నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఇద్దరిలో ఎవరు బాగా కనిపిస్తున్నారో అని కూడా కామెంట్ చేయండి. ఇలా మా వినాయక చవితి సెలబ్రేషన్స్ జరిగాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.